అయ్యా అసమర్థుడినయ్యా, చేతగానున్నయ్యా, నువ్వు సహాయం చేస్తే నేను నిలవబడతానయ్యా, నువ్వు లేవనెత్తితేనే నేను నిలవబడతానయ్యా అని ఎవడు దేవుని మీద ఆధారపడతాడో ఆ బలహీనుణ్ణి దేవుడు నిలవబెట్టి బలవంతులు సిగ్గుపరిచేటట్లుగా వేడుకతో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దైవజనమా, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ ఎత్తుతో దేవునికి సంబంధం లేదు. నేను పొట్టోణ్ణి అని అనుకోవద్దు. నేను అందగాడిని కాదయ్యా, అందగత్తెని కాదయ్యా, నల్లటిదాన్ని, నా రూపం సరిగ్గా లేదు, బలమైన సామాజిక వర్గం కాదు నాది, వెనకబడిన జాతి నాది, వెనకబడిన కులం నాది, పేదరికపు కుటుంబం నాది, గ్రామంలో ప్రజల చేత వెలివేయబడిన కుటుంబం నాది, నాలాంటి వాడిని, నాలాంటి దాన్ని దేవుడు వాడుకుంటాడా అని అనుకుంటున్నావేమో. ఒక శుభవార్త, నీలాంటి వాడే దేవునికి కావాలి. నీలాంటి వాళ్ళనే దేవుడు పట్టుకొని, బైబిల్లో రాసి ఉంటుంది, గనులను సిగ్గుపరుచున్నట్లుగా లోకములో నీచులను దేవుడు ఏర్పరచుకున్నాడట.